హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తన్వి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? అందరు బాగుండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వీడియో ఏంటంటే ఇది తమ్ముడు పెళ్ళి జరిగింది కదా, ఆ వీడియో అన్నట్టు. ఇది లాంగ్ వీడియో. అంటే నాకు వీడియో అక్కడ తీసేంత లేకుండే, అందుకని చెప్పి చిన్న చిన్న పార్ట్స్ ఉంటే అదొక వీడియో కింద నేను చేసి చూపిస్తున్నా. ఎందుకంటే అది అనుకోకుండా జరిగిన పెళ్ళి కాబట్టి మాకంత ఐడియా లేదు, నాకు అంత ఐడియా రాలేదు. రావడం అని కాదు, ఆ సిచ్యువేషన్ అట్లుంది. వీడియో తీసుకునే అంత సిచ్యువేషన్లో లేకుంటే ఏదో చిన్న చిన్న పార్ట్స్ మా అల్లుడు వాళ్ళు తీస్తే దాన్ని నేను పోస్ట్ చేసుకుంటున్నా అంతే. పెళ్ళి జరిగిన తెల్లారి కొత్త పెళ్ళి కొడుకు కొత్త పెళ్ళి కూతుర్ని తీసుకొని మేము ఇక్కడికి భద్రాచలం వెళ్ళాము. భద్రాచలం వెళ్ళే రూట్లో మాకేంటంటే పాల్వంచి దగ్గర పెద్దమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది. ఇది చాలా మహిమ గల టెంపుల్. మా అందరికంటే మేమందరం ఎప్పుడైనా అక్కడ ఖచ్చితంగా దర్శనం చేసుకుంటాం. చాలా ఇష్టం మాకు పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవడము. అందుకని చెప్పి దారిలో మేము అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నామండి. కొబ్బరికాయ కొట్టేసి అందరం అంటే వెళ్ళిన అన్ని ఫ్యామిలీస్ కొబ్బరికాయ కొట్టేసుకొని దర్శనం చేసుకొని అయితే ఇంకా అక్కడ నుండి స్టార్ట్ అయ్యాం. అసలైతే మేము వెళ్దామని అనుకోకుండా ప్రయాణం అన్నట్టు అప్పటికప్పుడు డిసైడ్ చేసుకొని ఇంకా భద్రాచలం వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాము, అంటే కొత్త దంపతులను కూడా తీసుకొని వెళ్తే బాగుంటుంది కదా అన్నట్టుగా అప్పటికప్పుడు మేము ప్రయాణం అయ్యామన్నట్టు. కానీ బాగా అనిపించింది, మంచిగా హ్యాపీగా వెళ్ళినాము. ఇంకా అక్కడ యాపిల్ కొబ్బరికాయ కొడతానంటే మా తమ్ముడు వాడితో కొబ్బరికాయ కొట్టిస్తున్నాడు. అంటే కొంచెం పిల్లలతో ఎటైనా జర్నీ అంటే మస్తు ఇబ్బంది అవుతుంది. నాకైతే బాగా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే నా పిల్లలు అందరి పిల్లలేమో కానీ నా పిల్లలు చేసే అంత చికాకు అసలు ఎవరు చెయ్యరేమో అని నాకు అనిపిస్తుంది. అసలు ఎంత అల్లరి చేస్తారంటే ఎక్కడికి వెళ్ళినా ఇంకా అదే. ఇంకా మేము అక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ లాగా అట్లా దిగినాము. మేము వెళ్ళేసరికి కొంచెం చీకటి అయిపోయింది, ఎందుకంటే మేము 2 తర్వాత బయలుదేరినాం, అంటే లేట్గానే బయలుదేరినాం. మేము వెళ్ళేసరికి చూస్తున్నారు కదా అక్కడ కొంచెం చీకటిగా అనిపిస్తుంది. ఏదో కొంచెం వీడియో తీసింది మేము అవి నేను క్యాప్చర్ చేసా. అక్కడ మా వాళ్ళందరూ ఇంకా స్నానానికి రెడీ అవుతున్నారు, గోదావరి స్నానానికి రెడీ అవుతున్నారు. ఇంకా చూడండి, అది వాతావరణం చూస్తే తెలుస్తుంది మీకు, చీకటిగా తెలుస్తూ ఉంటుంది. మా మిల్కీకి అయితే దొరికిందే ఛాన్స్. అసలు వాటర్ మాత్రం నిజంగా చెప్తున్నా అస్సలు బాగాలేవు, మురికి నీళ్ళలాగా అసలు ఎంత బ్లాక్గా ఉన్నాయో. కానీ ఇంకా మా మిల్కీకి అయితే అసలు చెప్పలేము, ఎంత పాకిందో ఎంత ఈరిందో నీళ్ళల్లోనైతే అసలు ఎంత అరిసినా బయటికి రాలేదు. అంత ఇబ్బంది పెడుతుంది. అంటే ఆమెకు గంగ స్నానం చేయడం ఇలాంటివి అంటే చాలా ఇష్టము. అట్లా ఆమెకి ఆ వాటర్ని చూసేసరికి ఇంకా ఎంజాయ్మెంట్ ఆపుకోలేకపోయింది. అందుకే ఫుల్గా ఎంజాయ్ చేసింది. 1 గంట సేపటి దాకా అసలు బయటికే రాలేదు. నేను కూడా ఒక 3 మునకలు మునిగైతే గోదావరిలో అప్పుడు మనకు కార్తీక మాసం కదా, ఇంకా అప్పుడు దీపాలు వదిలేసి మిల్కితో దీపాలు వదిలేపించి దండం అయితే పెట్టేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకున్నాం. మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ కూడా అంటే వాళ్ళు స్నానం అయితే చేయలేదు, కానీ మామూలుగా వాటర్ జల్లేసుకొని వాళ్ళు కూడా దీపాలు వదిలారన్నట్టు. వాళ్ళని కూడా నేను చూపిస్తాను ఈ వీడియోలో. అంటే నేను యాక్చువల్గా ఏంటంటే మా వాళ్ళకి ఎక్కువ వీడియోలో కనిపించడం ఇలాంటివి ఇష్టం ఉండదు కాబట్టి నేను తక్కువ చూపించడానికి ట్రై చేశాను. ఎందుకంటే వాళ్ళకు కూడా కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు కదా. అందుకని చెప్పి నేను వాళ్ళ పర్మిషన్తోనే కొన్ని వీడియోలు మాత్రమే తీసా. అది కూడా నేను చూపిస్తూ ఉంటా. నా దీపాలు అయితే నేను వదిలేసా. ఎంత మంచిగా అనిపించిందో అది ఇట్లా వెళ్తూ ఉంటే చాలా హ్యాపీ అనిపించింది. మీరందరూ కూడా కార్తీక మాసంలో 365 వత్తులు కాల్చారా? ఎలా జరుపుకున్నారు కార్తీక మాసం? అంత హ్యాపీగా జరుపుకున్నారు కదా. వీళ్ళే మా అన్నయ్య, తను నాకు వదిన. అంటే మేము చిన్నప్పటి నుండి ఒకటే దగ్గర, అంటే చిన్నప్పటి నుండి కలిసి పెరిగినాం. మా మేనమామ కూతురు తను, మా చిన్నమ్మ కొడుకు. సొంత వాళ్ళు కాబట్టి నేను ఆమెను ఎప్పుడు వదిన అని పిలవలేదు, శ్యామల అని పిలుచుకోవడం, సరిత అని పిలుచుకోవడం, ఇంతే మాకు అలవాటు. ఇంకా వాళ్ళు కూడా వదిలేశారు. పక్కన మా అక్క, అంటే వీడియోలో ఎప్పుడు ఎక్కువ కనబడరు కాబట్టి నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నా అన్నట్టు. పక్కన మా అక్క, అందరం కలిసి వెళ్ళాము. ఒక 3 ఫ్యామిలీస్ కలిసి వెళ్ళినాం కాబట్టి
ఇంకా హ్యాపీగా అనిపించింది. అంత అంటే ఫ్యామిలీస్తోని అందరం కలిసి ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ ఫీలింగ్ బాగుంటుంది కదా, అందరం కలిసినామన్న ఫీలింగ్. ఎక్కువ మా ఫ్యామిలీలో గ్యాదర్ అవుతాము అని అంటే ఓన్లీ ఈ 3-4 ఫ్యామిలీసే ఎక్కువ గ్యాదర్ అవుతాం అన్నట్టు. మా మామయ్య, మా పెద్ద మామయ్య వాళ్ళ ఫ్యామిలీ, మా చిన్న మామయ్య వాళ్ళు ఇంకొకరు, వాళ్ళు రాలేదు, ఇందులో మిస్ అయ్యారు. ఇంకా మేము, మా అన్నయ్య వాళ్ళు, ఇంకా మేమే ఎక్కువ గ్యాదర్ అవుతాం. ఇంకా గంగ స్నానం అయ్యాక ఇంకా బయటకు వచ్చేసి దర్శనానికి వెళ్ళిపోతున్నాం అన్నట్టు. అంటే వీళ్ళని పెళ్లి బట్టల్లో తీసుకొస్తాము అని చెప్పి మా అక్క అనుకుందంట. అందుకని చెప్పి పెళ్లి బట్టల్లోనే దర్శనానికి తీసుకెళ్తుంది. మా అక్క నవ్వుతుంది వీడియో తీస్తుంటే. నన్ను చూసి మాత్రం భయపడకండి, ఆంటీ లాగుందని అనుకోకండి, అది చీర నాది కాదు, మా అక్క చీర, అందుకే అట్లా కనిపిస్తుంది. ఇంకా అక్కడ నుండి మేము దర్శనానికి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. అక్కడ ఏమవుతుంది అని అంటే మా మిల్కి స్టార్ట్ చేసింది అన్నట్టు, ఆ బొమ్మ కొని, నాకు ఈ బొమ్మ కొని అని చెప్పి మస్తు చికాకు వేసింది. ఇంకెట్టో గట్ట ఆమెనైతే పట్టుకొని మెల్లగా వెళ్తూ ఉంటే మా అక్క వాళ్ళు ఏదో జోక్ చేస్తున్నారు అన్నట్టు, ఏదో జోక్ చేస్తూ ఉంటే ఇంకా మేము నవ్వుకుంటున్నాము. ఇంకా కొత్త పెళ్లి కొడుకు, కొత్త పెళ్లి కూతురు అప్పటికే నీరసం అయిపోయారు నడవడానికి. ఇంకా చూసుకుంటూ మెల్లమెల్లిగా వెళ్తున్నాము. భద్రాచలం వెళ్తే నాకు మాత్రం చాలా ఇష్టం అండి. ఎందుకంటే నేను ఫస్ట్ నుండి, నా మ్యారేజ్ అయినప్పటి నుండి నాకు భద్రాచలం వెళ్ళడము, అక్కడ దర్శనము, అదంతా నాకు బాగా ఇష్టం అన్నట్టు. ఫస్ట్ నుండి మేము ఎక్కువ భద్రాచలమే వెళ్ళే వాళ్ళము. అసలు చెప్పాలంటే 2-3 మంత్స్కి ఒకసారి వెళ్ళినట్టుగా వెళ్ళే వాళ్ళము. అంత హ్యాపీ అనిపిస్తుంది అక్కడికి వెళ్తే. ఎందుకు అంటే ఇప్పుడు మామూలుగా వెళ్ళి దర్శనం చేసుకొని వస్తున్నాం, కానీ మేమైతే ఒకప్పుడు ఒక 2 days ఉండి పాపికొండలు అవన్నీ చూసుకుంటూ కూడా అట్లా వెళ్ళి వచ్చేవాళ్ళము. ఇది టోటల్ మా ఫ్యామిలీ. మా మామయ్య లేరు, మా అత్తయ్య ఉన్నారు. మా అత్తయ్య కాదు, అత్తమ్మ అనే పిలుస్తాను నేను. మా మేనమామయ్య వాళ్ళ వైఫ్, మా అన్నయ్య వాళ్ళు, మా అక్క వాళ్ళు, మా తమ్ముడు ఫ్యామిలీ, అమ్మ. అందులో మా ఆయన లేడు అన్న ఒక ఫీలింగ్ తప్ప ఇంకా అంతా ఓకే. మా ఆయన కూడా ఉంటే ఎంతో బాగుండేది అనిపించింది. కొంచెం డిసప్పాయింట్ అయ్యా నేను ఆ టైంలో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తన్వి వ్లాగ్స్. ఇక్కడ ఇంకా అందరం దర్శనం అయితే అయిపోయింది. అక్కడ కూర్చొని ఇంకా ముచ్చట పెట్టుకుంటాం.